వైసీపీ ఎమ్మెల్యేలు రూటు మార్చారా? అసెంబ్లీకి దొంగచాటుగా వచ్చి వెళ్తున్నారా? అనర్హత భయంతో రిజిస్టర్లలో సంతకాలు చేసి పారిపోతున్నారా? అసెంబ్లీకి వెళ్లాలని ఉన్నా జగన్కు భయపడే ఈ పని చేశారా? ఈ దొంగచాటు వ్యవహారం వైసీపీకి ప్లస్సా మైనస్సా? జగన్పై ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న సింపతి కూడా గంగలో కలిసిపోయినట్టేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వాస్తవంగా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ వారిని ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నారు. జగన్ మినహా దాదాపు మిగిలిన ఎమ్మెల్యేలందరికీ అసెంబ్లీకి వెళ్లాలని మనసులో ఉన్నా జగన్పై ఉన్న భయంతో అసెంబ్లీకి వెళ్లడం లేదని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ దుమారాన్ని రేపాయి. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లినట్లు గుర్తించామని స్పీకర్ సభలో ప్రకటించడంతో ఇప్పుడు కూటమికి మరో రాజకీయ ఆయుధం దొరికినట్టయింది. ఇప్పుడు ఇది ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించబోతోంది. ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపించినా కూడా అసెంబ్లీకి రాకపోవడం నిజంగా వైసీపీ పరాకాష్ఠకు నిదర్శనమనే చెప్పాలి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని జగన్ అంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది కుదరదని స్పీకర్ ఖరాఖండిగా చెబుతున్నారు. మరి అలాంటప్పుడు వైసీపీ సభకు హాజరు కావాలి కదా, కానీ అలా చేయడం లేదు. దీంతో ప్రజల్లో కూడా వైసీపీ అధినేత జగన్పై హేయభావం పుట్టుకొస్తోంది. ఇదిలా ఉంటే చట్టం ప్రకారం 60 రోజులు సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు వేస్తామని స్పీకర్ ప్రకటించారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్ లో మొదటి రోజు జగన్తో పాటు 11 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తాము అనర్హత నుంచి తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకునే లోపే స్పీకర్ మరో బాంబు పేల్చారు. గవర్నర్ ప్రసంగాన్ని అసెంబ్లీ పనిదినంగా పరిగణించమని చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీలో మళ్లీ ఆందోళన మొదలైంది. జగన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి రానంటూనే పవన్ పైన విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా స్పీకర్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీలో ఆందోళన మొదలైంది. కొంతమంది ఎమ్మెల్యేలు దొంగచాటుగా అసెంబ్లీకి వెళ్లి సంతకాలు చేసి వచ్చిన విషయాన్ని స్పీకర్ ప్రకటించారు. అయితే ఈ అంశాన్ని బట్టి చూస్తే రాజకీయ నాయకుల పరిస్థితి చూస్తుంటే జాలి కలుగుతోంది. ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి వెళ్లి తమ గళం విప్పడానికి కానీ జగన్ మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా హుకుం జారీ చేశారు. దీనికి తోడు ఎమ్మెల్యేలుగా గెలవడానికి బోలెడంత ఖర్చు కూడా పెట్టారు. కొందరు ఉన్న డబ్బును ఎన్నికల్లో కుమ్మరిస్తే మరికొందరు అప్పులిచ్చేసి గెలిచారు. తీరా గెలిచాక అసెంబ్లీలోకి అడుగు కూడా పెట్టలేకపోయారు. వారి ఆనందం ఎంతోసేపు లేకుండా చేశాడు ఆ పార్టీ అధినేత జగన్. దీంతో పాటు మరోపక్క అనర్హత కత్తి వేళ్లాడుతోంది. రెంటికి చెడ్డ రేవడిలా అడకత్తెరలో పోక చక్కెరలా మారిన కొందరు ఎమ్మెల్యేలు దొంగచాటుగా వెళ్లి సంతకాలు చేసొచ్చారు. ఇప్పుడు ఈ విషయాన్ని స్పీకర్ బయట పెట్టారు. ఇదంతా జగన్ కు తెలిసి జరిగిందా? జగనే ఒక్కొక్కరిని దొంగచాటుగా అసెంబ్లీకి పంపి సంతకాలు చేయించారా, లేకపోతే జగన్ ను ధిక్కరించి ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారా అన్న దానిపైన చర్చ నడుస్తోంది. ఒకవేళ జగనే వెళ్లమని చెప్పుంటే జగన్ ఇమేజ్ కు భారీ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఎమ్మెల్యేలే వెళ్లి ఉంటే జగన్ ను ధిక్కరించి ఆయన్ని లైట్ తీసుకున్నట్టు అవుతుంది. దీంతో ఆ ఎమ్మెల్యేలు కూటమిలో చేరేందుకు వీళ్లూరుతున్నారని కూడా అనుకోవచ్చన్నమాట. ఎటొచ్చి ఇప్పుడు వైసీపీని మరో రాజకీయ వివాదం చుట్టుముడుతోంది. చూడాలి మరి ఈ విషయాన్ని వైసీపీ ఎలా సాల్వ్ చేసుకుంటుందో.